సో వర్కింగ్ పీపులే కాకుండా బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా చాలా బ్యాక్ పెయిన్ ఫేస్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే చాలా మంది వస్తారు. బైక్ నేను ఎక్కువ డేలో 30-50 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాను. ఆఫీస్‌కి నేను ఎళ్లి రావాలి. లేదా యెస్. యెస్. నాది మార్కెటింగ్ జాబ్. సో వీళ్ళకి ఎక్కువ బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయని సో మనం మాట్లాడుకున్నట్టు ప్రీవియస్ సెగ్మెంట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయితే వీళ్ళు దే ఆర్ యూజింగ్ మోర్ ఆ స్పైన్ మీద ఎక్కువ ఇంకా ప్రెషర్ 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 ఇస్తున్నారు. ఇస్తున్నారు. యాహ్! సో ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, మజిల్ స్ట్రాంగ్ గా లేవు. మీరు వాడే బైక్ అండ్ అవర్ రోడ్స్ కండిషన్ డిస్క్ మీద అబ్నార్మల్ ట్రామా జరుగుతుంది. హ్మ్. ఇఫ్ యువర్ మజిల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటే ఇది డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ పడదు. ఓకే. సో దీన్ని మనం మోడరేట్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు రోడ్లు బాగా చేయాలి అంటే దట్ ఈస్ అ బిగ్ టాస్క్. సో దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. సో యెస్. మనం ఏం చేయాలి, మన సైడ్ నుంచి మనం ఏం చేసుకోవాలి, స్ట్రెంగ్తన్ ద మజిల్స్. సో స్ట్రెంగ్తన్ ద మజిల్స్ యూ హ్యావ్ టు డూ మోర్ వర్క్ దాన్ అదర్ పీపుల్ వేర్ యూ నీడ్ టు స్ట్రెంగ్తన్ ద మజిల్. ఆ డిస్క్ మీద తక్కువ ప్రెషర్ పడ్డానికి. దెన్ నేను అందరికీ ఒక జోక్ గా చెప్తుంటాను, ఇఫ్ యువర్ జాబ్ ఈస్ టూ ఫార్ ట్రై టు సర్చ్ ఏ హోమ్ నియర్ యువర్ జాబ్. అంటే వాళ్ళు ఇల్లు మారిపోండి అని చెప్పేసి, అంటే ట్రావెలింగ్ టైం తగ్గింది అంటే డెఫినెట్లీ వాళ్ళ స్పైన్ మీద ఇంపాక్ట్ తగ్గుతుంది. సో ఒక స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ట్రావెలింగ్ తగ్గించామంటే డెఫినెట్లీ చాలా మంది వాళ్ళ వెహికల్ మార్చుతుంటారు, వాళ్ళు కార్లు మార్చడం, బైక్ మార్చడం చేస్తూ ఉంటారు. బట్ ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అండ్ వర్క్ ప్లేస్ కరెక్షన్స్ అండ్ ఆ ట్రావెలింగ్ డిస్టెన్స్ తగ్గిస్తే డెఫినెట్లీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది.